అన్న మీరు లాస్ట్ ఇయర్ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేందో నీకు తెలిస్తే నీ కోర్ నీకు అర్థమైతే నీకు లైఫ్ అర్థమవుతున్న కొద్దీ అవతల వాళ్ళ కోర్ ఏందో వాళ్ళేందో నీకు తెలుస్తూ ఉంటుందని అన్నారు. ఇప్పుడు నాకు అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం చెప్తున్నారు అన్న, నాకు మొత్తం థియరిటికల్గా ఉండే. ఇప్పుడు ఇన్ని రోజులు 1 year జర్నీ తర్వాత కొంచెం కొంచెం ఏదో అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ నాకు ఇంకా ఎగ్జాక్ట్గా అంటే దిగలే బ్రెయిన్లకి. సో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే నా కోర్ తెలవడం ఏంటిది, దానివల్ల పక్కన వాళ్ళు నాకు అర్థం అవడం ఏంటనేది నాకు కొంచెం. అంటే చాలా చిన్న విషయమే. ఇప్పుడు ఒక మనిషిని చూస్తున్నా, ఒక కుక్కను చూస్తున్నా అనుకో, మనిషితో ఎందుకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కుక్కతో ఎందుకు రాదంటే కుక్కకి థాట్ ప్రాసెస్ లేదు. అందుకని కుక్క కోర్లో కరప్షన్ ఉండదు. అది ఇట్ మే లైక్ యూ ఆర్ ఇట్ మే నాట్ లైక్ యూ, కంఫర్ట్ చూసుకుంటుంది అంతే. అట్లాగే మనకు లైఫ్ అర్థమైతే మనం కంఫర్ట్ చూసుకుంటా జీవిస్తూ ఉంటాం అంతే. ఓకే. కానీ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇష్టాలు, వాడి ప్రవర్తన, వాడి మాట తీరు, వాడి అబ్రింగింగ్ ఇవన్నీ వస్తాయి. అందుకని కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది. సో నేను ఆ మాట అనడానికి కారణం ఏంటంటే, ఎవరినైనా చూసినప్పుడు మనకు అంతా తెలుస్తుంది, ఒక్కటే తెలుస్తుంది వాడు ఏం ఆలోచిస్తున్నాడు అని నీ గురించి. వాడి శరీరం తెలుసు, వాడి బట్టల రంగు తెలుసు, కొంచెం మాట్లాడితే వాడి ఊరేది, అందులో థాట్ ప్రాసెస్ ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్. కానీ వాడికి ఈ క్షణం నిన్ను చూసినప్పుడు కలిగే సంవేదన నీకు తెలియని కారణంగా నువ్వేదో చెప్తావు, వాడు మనసులో పెట్టుకుని ఏదో చెప్తాడు, తర్వాత పైకి స్నేహం ఎస్టాబ్లిష్ అయిన ఫీలింగ్ ఏర్పడుతుంది, థిక్ ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ చిన్న చిన్న మాటలకి మళ్ళీ కొట్లాటలు అవుతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు నీ మైండ్ ఏమనుకుంటుందో నీకు తెలుస్తావు కాబట్టి. మళ్ళీ నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు అక్కడికే. అంటే నీ మైండ్ ఏమిటి, అసలు మనస్సు ఏమిటి, ఆలోచన ఎట్లా పుడుతుంది, ఒక వ్యక్తి గురించి నువ్వు బయట మాట్లాడుతూ లోపల వేరే ఆలోచిస్తున్నప్పుడు నీ భావభంగములు ఎట్లా ఉంటాయి, నువ్వు ఎప్పుడు చూసుకోలే. అంటే హిపోక్రసీ అనేది నీలో ఎట్లా ఉందో నువ్వు ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఎంతసేపు మనం నువ్వు హిపోక్రైట్ అంటున్నాం, కానీ వెన్ యు ఆర్ ఏ హిపోక్రైట్ నువ్వు ఎట్లా కూర్చున్నావు, నీ ముఖం ఎట్లా ఉంది, నీ కనుగుడు ఎట్లా కదిలే, నీ యొక్క వాణి ఎట్లా మారింది, ఇది ఎప్పుడు నువ్వు క్రాస్ చెక్ చేయలే. ఇప్పుడు సెల్ఫ్ ఎంక్వైరీలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక దాన్ని చూసినప్పుడు నీకు ఏదైనా సంవేదన కలిగితే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎందుకు ఇట్లా నాకు ఆలోచన వచ్చింది అనేది చూడటం వల్ల, నిన్ను చూసుకోవడం వల్ల, ఆ టైంలో నువ్వు ఎట్లా కూర్చున్నావు, నువ్వు ఎట్లా మాట్లాడావు, ఇదంతా నువ్వు చూడడం వల్ల నీకు ఇప్పుడు నీ థాట్ ప్రాసెస్ మీద ఒక ఐడియా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నీ థాట్ ప్రాసెస్లో నెగిటివిటీ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ప్రవర్తించావు, ఎలా మాట్లాడావు, ఎట్లా నువ్వు ఒక వ్యక్తిని అబద్ధపు నవ్వావు, అబద్ధపు షేక్ హ్యాండ్ ఇచ్చావు, ఒక అబద్ధపు అప్రిసియేషన్ చేసావు. నీకు అవసరాలు ఉన్నప్పుడు ఇట్రా, నువ్వు అటుపక్క పోకు, మరి నువ్వు ఇటుపక్కరా, ఇంటర్ పైకి రా. సో అబద్ధపు బిహేవియర్ ఎట్లా చేసావు. ఇప్పుడు మెల్లమెల్లగా నిన్ను నువ్వు చూసుకోవడం వల్ల ఆ ఫేకర్ నుంచి నువ్వు బయటపడ్డావు అనుకో. నౌ యు ఆర్ బీయింగ్ జెన్యూన్. ఇప్పుడు జెన్యూన్ అంటే ఫేకర్ లేదని, హిపోక్రసీ లేదని, డబుల్ గేమ్ లేదని, వర్డ్స్ ప్లే లేదని, యు ఆర్ జస్ట్ బీయింగ్ ఆనెస్ట్, హంబుల్. ఇప్పుడు ఆ స్థితిలో నీ శరీరం ఎట్లా ఉంది, నీ మాట ఎట్లా ఉంది, నీ కనుచూపు ఎట్లా ఉంది, నీ యొక్క శరీర తత్వం ఎట్లా ఉంది, ఇవన్నీ నువ్వు చూసావు నీలోనే. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి, ఇప్పుడు పూర్తిగా తెలిసిందనమాట. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎవడన్నా అప్రిషియేట్ చేస్తే జస్ట్ అతని శరీరము, అతని వాక్కు, అతను నిలబడిన విధానం, దీన్ని బట్టి చెప్పేయచ్చు అతను లోపల కూడా ఆలోచిస్తున్నాడు, బయట కూడా ఆలోచిస్తున్నాడు. ఓకే, తెలిసిపోతుంది నీకు. అది ఇన్స్టాంటేనియస్గా తెలుస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ జడ్జింగ్ దట్ పర్సన్. ఎందుకంటే జడ్జింగ్ కూడా థాట్ ప్రాసెస్, అది కూడా పోయింది. నువ్వు ఎదుటి వ్యక్తి ఎట్లాంటి వాడేది నీకు ఓకే, నీకు ఓన్లీ తెలుస్తుంది అంతే. దానికి పొద్దునేదో పదం చెప్పారు, అదే జడ్జిమెంట్ కాదు, గ్రాస్ప్. గ్రాస్ప్ చేసావు, లేకపోతే గ్రహించే శక్తి. ఇప్పుడు నీళ్ళలో స్పాంజ్ పెట్టగానే గ్రహిస్తుంది అంతే. దాంతో ఏ అటాచ్మెంట్ ఉండదు, నువ్వు జస్ట్ గ్రహించడం నీ స్వభావం తప్ప నీకు ఏ వైమనస్యత ఉండదు. లేకపోతే ఎదుటి వ్యక్తి మీద ఇప్పుడు నీ మైండ్ క్లీన్ అయిందంటేనే మళ్ళీ నువ్వు ఏ ఒపీనియన్ వాడి మీద క్రియేట్ చేసుకోవట్లేదు. ఓహో ఇతను ఇది అని తెలుస్తుంది. ఎందుకంటే అది ఒకప్పుడు నీవే కనుక. ఒకప్పుడు నువ్వు అట్లా అయ్యుండి కూడా నువ్వు మారావు కదా, తద్వారా ఎదుటి వ్యక్తి మారడం కూడా తెలుస్తుంది. నువ్వు మారాలంటే ఏం చేయాలో తెలుసు కదా, అది అతనికి చెప్పడం వల్ల అతను మారుతాడు. సో అది మనకు ఈ రెగ్యులర్ వరల్డ్స్లో చెప్పాలంటే జడ్జి చేయడం వస్తుంది, కానీ జడ్జి చేయడం అనొద్దు, దాన్ని గ్రహించడం వస్తుంది. మనిషిని గ్రహించడం అనేది వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనల్ని ఎవరన్నా జడ్జి చేసినా గ్రహించినా మనకు ప్రాబ్లం లేదు, అలాంటి స్థితి వస్తుందా? 100%. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మిమ్మల్ని ఒక్కొక్కరు అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు, ఎదుటి వ్యక్తికి తగ్గట్టు నువ్వు ఉండడం ఏముండదు. ఉండదు. నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉంటుంది.
సో నన్ను నేను ఎలాంటిదంటే clear-గా ఉంటున్నా. నీ ఇంట్లో ఉన్న వస్తువులు నువ్వు ముట్టుకోవడం లేదు, ఓన్లీ నీ ఫోన్, నీ పెన్ను, పేపర్ తప్ప. ఇక ప్రపంచంలో బంకింగ్ హ్యామ్ ప్యాలెస్ పోయినా నువ్వేది ముట్టుకోవు, బికాస్ నీకేం కావాలి అక్కడ పెన్ను, పేపరు, నీ ఫోన్ అయిపోయి. నువ్వు ఎవరి వైపు చూడట్లే, అక్కడ ఉందా నీ పని నువ్వు చూసుకుంటున్నావు, ఎక్కడుందా నీ పని చూసుకుంటున్నావు. అదే అందుకే వేరే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏ ఒపీనియన్స్ మన గురించి పెట్టుకున్నా మనకు ప్రాబ్లం లేదు, అంటే మీకు అనిపించదు. అండ్ దట్స్ గుడ్ ఫర్ దెమ్. ఒకవేళ ఒక యోగి లక్షణం ఎలా ఉంటుందంటే అసలు నువ్వు ఏమేమి అనుకుంటున్నావు అన్నీ అనుకో నా గురించి అంటాడు. ఏదో రోజు తెలుస్తుంది నువ్వు అనుకున్నావు అన్న అబద్ధాలు. ఎందుకు అది అది అట్లా అంత అది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అరగన్స్ కాదు, జస్ట్ ఏమీ కాదు, మనం క్లియర్గా ఉండడం అంతే. యూ హ్యావ్ జస్ట్ యాక్సెప్టెడ్ యాజ్ దే ఆర్. అటు ఇటు తిరిగి మళ్ళీ నాకాడికి వచ్చినా ఇటు ఇటు ఇట్లా కూర్చో, హాయ్ కూర్చో, కూర్చో. ఓకే, సో అది నాకు అదే ఆ లైన్ కొంచెం స్ట్రేంజ్ అనిపించింది ఫస్ట్ విన్నప్పుడు, అర్థం కాలేదు. ఈ 1 yearలో కొంచెం అర్థమైనట్టుంది, కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు చెప్తుంటే అవునవును అనిపిస్తుంది, కానీ నాకు అది చెప్పడానికి రాలేదు. ఎవరో నీకు అదే కనిపిస్తుంది ఎప్పుడు. వెన్ యు ఆర్ అబ్సల్యూట్లీ జెన్యూన్, ఆ వ్యక్తిలో ఉన్న జెన్యూనిటీ చూస్తూ ఉంటాం. తెలియక చేస్తున్నారు అట్లా, నీకు ఒక చిన్న కంపాషన్ వెళ్ళి. ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ కోసం బట్టలు చెప్పుకుంటే తెలియక అని తెలుస్తుంది కదా, కావాలని వీడు నన్ను బదనాం చేయాలని ఇట్లా చేస్తున్నాడు, నా పరువు ప్రతిష్టని రచ్చకీడ్చడానికి వీడు ఏడుస్తున్నాడు, ఏ తల్లి అనుకోదే తెలియక. అట్లాగే ఒక యోగి అంత ఉత్తమమైన స్థితిలో ఉన్నాడు, మానసిక స్థితిలో. ఎవ్వరు ఎలా ఉన్నా సరేలే అలాగే, కానీ సరైన సందర్భం చూసి ఒక మాట చెప్తే స్ట్రైక్. తానెవరో తాను నిరంతరం చూసుకున్నాడు కనుక ఎదుటి వ్యక్తి ఎవరో అతనికి పరిచయం చేసే క్షణం వచ్చినప్పుడు ఒక చిన్న చేష్ట ద్వారా, ఒక చిన్న మాట ద్వారా, లేకపోతే ఒక్కోసారి చిన్న నెగిటివ్గా ఆలోచించకు, నువ్వు ఆలోచిస్తే తప్పదు. నీకెట్ట తెలుసు, నాకు తెలుసు, తర్వాత చెప్తాను. కథం ఏకదం అక్కడి నుంచి ఒక చిన్న మారిపోతాను. ఇదేం పెద్ద మ్యాజిక్ కాదు. ఎట్లయితే డాక్టర్కి పల్స్ చూడగానే తెలిసిపోతుందో రోగం ఏంది, అట్లా అదే పల్స్ అందరికి ఉంది. అందరి చేతులు పట్టుకుంటున్నారు, ఎవరికేం తెలుస్తలేదు. అతను మాటికి చెక్ చేసుకున్నాడు అనమాట. అంతెందుకు, మీరు ఎప్పుడన్నా నీ పల్స్ చెక్ చేసుకున్నావా? మనకు పల్స్ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏదైతే ఆ సర్క్యులేషన్ ఏదో ఉందో, నువ్వు దాన్ని నీకు కొంచెం అవగాహన వస్తే నువ్వు ఆ పల్స్ని నువ్వు ఏకదం సెట్ చేయొచ్చు. సెట్ చేయడం వల్ల నీ థాట్ ప్రాసెస్లో, నీ మెటబాలిజంలో, నీ హెల్త్ ఇష్యూస్లో నువ్వే తొందరగా మార్పు తీసుకురావచ్చు. అంటే ఇఫ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు చేంజ్ లేదా ఆర్టికులేట్ యువర్ పల్స్, అసలు నీకు ఏ కాంప్లైంట్స్ ఉండవు. సమస్య వచ్చినప్పుడు సమస్య ఎలాగ ఉంది, కానీ దాని తీవ్రత నువ్వు అనుకున్నంత ఏముండదు. నువ్వు ఆలోచించి దాన్ని గబ్బు లేపుతావు బేసికల్గా. ఇప్పుడు హెడేక్ కూడా ఆలోచిస్తే పెద్ద హెడేక్ అవుతుంది, హెడేక్ని వదిలేస్తే హెడేక్ తొందరగా పోతుంది. సో అదే ఇప్పుడు కంక్లూజన్ వస్తే, మనం అరుణాచలంలో ఉన్నప్పుడు నువ్వెవరు అనే చిన్న బుక్ మనం వీడియో చేద్దాం అనుకున్నాం కదా. సో ఆ నువ్వెవరు అనేది నిన్ను నువ్వు టెస్ట్ చేసుకొని చూసుకున్నప్పుడు నీలో ఉన్న అన్నీ కనిపించి, దానివల్ల ఎదుటోళ్ళలో ఉన్నవి కూడా నీకు కనిపించే అవకాశం వస్తుంది. ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే, నువ్వు ఒక స్టేబుల్ స్టేట్కి వస్తే అప్పుడు ఎదుటోళ్ళలో ఉన్నది కూడా నీకు తెలిసిపోతుంది. తెలిసిపోయినంత మాత్రం నువ్వు జడ్జ్ చేసినట్టు కాదు, నీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా వస్తుంది ఈ పర్సన్ ఇది అని. అండ్ వాళ్ళ మీద ఎలాంటి ద్వేషం ఉండదు, కంపాషన్ ఉంటుంది అంతే. ఎప్పుడు కంపాషన్ ఉంటుంది. ఇది కంక్లూజన్ నాకు. అంటే ఏ ద్వేషం ఉండదు. ఎదుటి వ్యక్తి ప్రవర్తనను బట్టి అసలు నీలో ఏ రంగు మారదు, ఎందుకంటే అది సహజం. నేను అలాగే ఉన్నాను, నేను కూడా ఒకప్పుడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తుంటే నేను చిన్నప్పుడు అలాగే ఉన్నానని తెలుసుకోవడం వల్ల నువ్వు వాడి మీద రిలాక్సేషన్. ఎల్లకాలం ఎవడు అట్లా ఏడవడం తెలిసిపోయిన తర్వాత నువ్వు వాడికి ఏంది లెక్చర్స్ ఇచ్చేది? అట్లాగే ఎల్లకాలం నువ్వు అజ్ఞానంగా ఉండే అవకాశమే లేదు, ఎల్లకాలం మూర్ఖత్వంగా ఉండే అవకాశం లేదు. సరైన సందర్భం రావాలి. ఆ చిన్నపిల్లవాడికి చాలా సందర్భాలు వస్తున్నాయి, హీస్ చేంజింగ్. అది ఇది ఒకటి చిన్నగా ఎల్లకాలం మూర్ఖంగా ఉండే అవకాశం లేదంటే, మీరు అన్నారు కదా వాడికి భరించలేనంత పెయిన్ వస్తుంది తప్ప అసలు ఏంది నేను ఎవరైనా ఆలోచించే అవకాశం రాదు. సో అలాంటిది రాలేదనుకో, అజ్ఞానంలో వస్తుంది పోయే పరిస్థితి. ఆ టైంలో వాడు రెడీగా ఉండడు అంతే. ఎప్పుడు వస్తుంది అవకాశం, ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నీకు లైఫ్ చెప్పడానికి.
కానీ నువ్వు సిద్ధంగా లేవు. సిద్ధంగా లేకపోతే నేను అనేది కొందరు లేరు అంతే, ఇంకా లేకపోతే వాళ్ళు అట్లనే అంటే చివరి వరకు బాధపడుతూ మరణిస్తారనమాట. అంటే నా లైఫ్లో చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అట్లా. నేను ఇట్లా ఊరికే చాలా పెద్ద గొడవ అవుతుంది, ఇట్లా ఒకరోజు పెద్ద గొడవ అవుతుంది. అందులో ఒక పర్టికులర్ పర్సన్ ఇట్లా గుండెలు బాదుకొని తను ఏదో కాంప్లైంట్ చేస్తున్నాడు. అయ్యగారు నువ్వు ఏదైనా చెప్పుకో అంటే గొడవ ఆపాలి నేను, ఇది వాళ్ళ ఉద్దేశం. నేను వెళ్ళి జస్ట్ కుర్చీ చేసుకుని కూర్చున్నా. ఆ తర్వాత ఎప్పుడు గొడవ పడలేదు వాడు. అదేంది అంటే ఏం చెప్పలేదా? అసలు ఏం చెప్పలేదు. కుర్చీ చేసుకుని కూర్చొని జస్ట్ నవ్వు. అసలు నేను ఏమీ చెప్పలేదు. అసలు సడన్గా సమ్మన్ సెడ్ అయ్యగారు చదువుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయదు, తర్వాత మాట్లాడుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఆ చేష్ట చాలా అన్యూజువల్. అది అంతెందుకు, ఒక మిద్దె మీద ఒక సినిమా డైరెక్టర్ పేరెందుకు ఆ రోజు మిద్దె మీద అందరూ కూర్చొని బీరు తాగుతున్నారు, నేను ఒక్కనే తాగలే. ఇప్పుడు ఇది నేను చెప్పింది వింటే చాలామందికి రికలెక్ట్ అవుతుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు, ఎప్పటి నుంచో ప్రామిస్ చేశాడు నేను నీకు సినిమా ఇస్తానని. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత నువ్వు అందుకని ట్యూన్ చేస్తావు, నీకెవడిస్తాడు అని అంత కూడా ఘోరంగా హర్ట్ అయిపోయి నా చిన్న రూమ్ 3 అంతస్తుల పైన ఉంటుంది, చిన్నది. ఇది ఉంటుందా ఇట్లాంటి 4 పలకలంత రూమ్ అంతే, పైన బాల్కనీ చాలా చిన్నది. ఆ తర్వాత నేను చచ్చిపోతాను, నాకు అక్కర్లేదని అంటే అతను గోడెక్కి దుంకబోయాడు. అందరూ వాళ్ళు తినే పదార్థం అంతా వదిలేసి ఏయ్ అని ఆపడానికి లేదు. నేను ఒక్కడిని ఎక్కడ కూర్చున్నానో అక్కడే కూర్చున్నాను. కూర్చొని తన పేరుని ఉదాహరణకి రమేష్ అనుకో, రమేష్ అన్నాడు, చెప్పు అన్నాడు, చెప్పులు వేసుకుని దుంకాను. ఎగ్జాక్ట్లీ ఐ సెడ్ దిస్. సీరియస్గా నా దిక్కు చూసి ఒక 3-4 నిమిషాలు చూశాడు. నేను జస్ట్ సీరియస్ చూసాను, వెళ్ళిపోయాను పోతా. మళ్ళీ 3:30కి అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టాడు. ఇద్దరు వచ్చి ఆ చిన్న కారిడార్ ఉంటుంది, బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేసి ఘోరంగా ఏడ్చాడు. ఆ తర్వాత బడబడికి వెళ్ళిపోతాడు. రమేష్ అని పిలిచాడు, వచ్చాడు, చెప్పులు వేసుకెళ్ళాను. అప్పుడు కూడా చెప్పులు వదిలేసాడు. ఈ 2 మాటలు మాట్లాడింది. సినిమా పేరు రమేష్ చెప్పులు వేసుకెళ్ళి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు ఏం చేసి. ఏం చెప్పినావు వాళ్ళకి ఏం అర్థమైంది? చెప్పులు వేసుకెళ్ళని చెప్పింది. ఇప్పుడు అది నేనుండే రూమ్, అతను మిద్దె మీద నుంచి తుంగుతా అంటున్నాడు. ఆ చెప్పులు నేనేం చేసుకోను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతే. అంటే అనవసరంగా నీ చెప్పులు నాకెందుకు చెప్పు. ఇంకోటి నీ బాధకి నీ ఏడుపు కారణం నేను కాదు, నీ చెప్పులు నాకెందుకు, అందుకని చెప్పులు వేసుకెళ్ళి, ఇంతే చెప్పింది. ఇప్పటికీ హీ రెస్పెక్ట్స్ మీ సో మచ్. అంటే ఆ చిన్న మాట చెప్తున్నా, ఈ చిన్న మాట నా జీవితం మీద ఒక ప్రగాఢమైన ముద్రేసిందని చెప్తాడు. నిజానికి చెప్పులు వేసుకెళ్ళి ఇందులో ఏముంది ప్రగాఢం అంటే సరైన సందర్భంలో. ఉదాహరణకి కోటీశ్వరుడు కాల్లో ములిరికింది, సూదే ఉపయోగపడుతుంది, బెంజకారు ఉపయోగపడుతుంది. స్టిల్ నాకు కాంటెక్స్ట్ లో చెప్పలేసుకెళ్ళంటే ఆయనకి ఏమర్థమైంది? అది తనకు నేను చెప్పింది అదే. వెన్ యూ నో ద మైండ్, అది ఎక్కడ లాపాలో నీకు తెలుస్తుంది. ఓహో ఓకే ఓకే. నువ్వు ఎంత ఓదార్చినా ఏం చేసినా అది పోదు. నో. ఇప్పుడు అంతెందుకు, టెంపుల్లో ఉన్నప్పుడు ఒక పాప వెరీ క్రాంకీ అనమాట, క్రాంకీ విపరీతంగా ఏడుస్తుంది. వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి నా దగ్గరకు వచ్చారు. నేను ఒక్కడిని ఏకాంతం ఉండేవాడిని. మా అమ్మాయి విపరీతంగా ఏడుస్తుంది, చాలా న్యూసెన్స్, ఏం చేయాలి అర్థం కాదంటే, బాబా మీ పోదా ఇంటికి పోదా అని క్రాంకీగా. ఏమో నువ్వు ఏదైనా చెప్తావేమో అంటే, నేను మీకు కదా అమ్మాయికి చెప్తా, ఆల్మోస్ట్ ఏజ్ ఉంటుంది. చెవిలో ఒక్కటే మాట చెప్తా, నీకు అభ్యంతరం లేకపోతే నాకు అవసరం లేదు అని చెప్పి అటు ఇటు పోయి ఆల్మోస్ట్ బయలుదేరే ముందు చెప్తాను, నువ్వు చెప్పు. నేను జస్ట్ వెయిట్ చేసిన, నేను బలవంతం చేయలేదు, జస్ట్ ఒకటే మాట, చెవులో ఒక మాట. తర్వాత నా దగ్గరకు వచ్చింది,
చెవులో ఒక్కటే మాట చెప్పిన, షీ స్టాప్ ట్రై. ఆ తర్వాత ఎవ్రీడే ఒక 2-3 డేస్కి వీళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఏడుపు ఆపేసింది, ఏం చెప్పారు, ఏడుపు ఆపేసింది. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, మీరు నన్ను తిడతారు. ఇంతకేంటి చెప్పింది మరి? నేనేం చెప్పానంటే, హాయిగా ఏడు, నీ ఏడుపు నాకు నచ్చిందని చెప్పాను. ఎవరు చెప్పినా ఆ పొద్దునే చెప్పిన, నేనేం చెప్పలేదు అసలు. నీకు ఎప్పుడు ఏడవాలనిపిస్తే వీళ్ళంతా వద్దంటున్నారు కదా, అక్కడ ఏడవ, నా దగ్గరికి రా. పరిపూర్ణంగా ఏడుపు తప్పేమిటి? ఇప్పుడు డబ్బు పోగు చేసుకుంటున్నారు, ఇది ఎక్కువ ఉంటే తప్పు లేదు. ఏడుపుతో ఏడిస్తే కొంచెం ఎక్కువ ఏడుస్తారు అంతే. నేను అన్నదల్లా నీకు నిజంగా ఏడవాలనిపిస్తే నేను ఖాళీగా ఉన్నాను, నా దగ్గరకు వచ్చి ఏడు. నీ ఏడుపుని అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర ఏడవకు. ఇంతే చెప్పిన, జస్ట్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? 30 సెకండ్స్ పడుతుంది. ఓకే అని అది ఒక 2-3 సార్లు వాళ్ళ ఇంటి దగ్గర ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి ఏడ్చింది. అంటే షీ ఎండెడ్ ఏడుపు దేరం నా దగ్గర. ఆ తర్వాత షీ స్టాప్ ఏడిపింగ్. అంటే నేను ఎందుకు చెప్తున్నా, మనం అనుకున్నట్టు స్ట్రైట్ లేదు, అబ్స్ట్రాక్ట్ ఉంది లైఫ్. ఏదైనా ఒక్క స్పూన్ రా, ఒక స్పూన్ దీన్ని పక్కకు పెట్టు, నేను తీసుకుంటాను. అలా సో ఇట్లాంటి చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. అంటే నేను ఓవరాల్గా చెప్పాను, ఇందులో ఏ మిస్టరీ లేదు. నీ జీవితాన్ని నువ్వు తేరిపార చూసినావు అంతే. ఇప్పుడు నువ్వు ఆకలి అయితే ఎట్లా గింగిరాలు తిరిగిపోయినో తెలుసు. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి నేను ఒకటి చెప్తా. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి అప్పుడేమో కంప్లీట్ స్ట్రేంజ్గా అనిపించింది, ఆక్వర్డ్ అనిపించింది, ఏం చెప్తున్నారు అట్లెట్లా అని అనిపించింది ఆ స్టేట్మెంట్. నీ కోరి తెలిస్తే పక్కన నుండి తెలుస్తుంది అనేది. ఈ 1 ఇయర్లో కొంచెం ఏదో అర్థమైనట్టు అనిపించింది, కానీ పదాలలో చెప్పలేకపోయినా దాన్నే. ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతుందో, ఈ 2 ఎగ్జాంపుల్స్, చెప్పలేసుకపోకటను ఏడువై అన్నది, అది మళ్ళీ ఇప్పుడు నాకు స్ట్రేంజ్ అనిపిస్తుంది. అంటే అదేం అర్థమైంది మీకు? అంటే మీకు అట్లా ఎట్లా చెప్పగలిగారు అనేది నాకు ఇప్పుడు కొత్తగా ఉంది. అది మేబీ అది ఎప్పటికి అర్థమైతే తెలియదు. ఇవి వచ్చినాయి. చివరికి ఒక మాట ఏంటంటే, ఈ తన మనసు తాను పూర్తిగా తెలిసినవాడు ఎవడైనా తన సమక్షంలోకి వచ్చి అందరూ అది తానే అని గుర్తిస్తాడు. అందరూ తానే గుర్తిస్తారు, శరీరముగా కాదు. అదే ఆ మైండ్ నాకున్నది. నీలాగే నేను ఆలోచించేవాడు. అది చెప్పట్లేదు అతను ఆలోచించి అలా ఉన్నాడు కాబట్టి హీ నోస్ ద రెమెడీ. కొన్నిసార్లు చెప్తాడు ఇది సమయం కాదు అంటే, ఇప్పుడు నీకు ఇంకా క్షేత్రం ఏర్పడలేదు. ఓకే, అదే ఒక రిసీవ్ చేసుకునే వ్యక్తికి నువ్వు ఉదాహరణకి కొళాయి ఉంది, బిందె లేకపోతే కొళాయి ఇంపార్టెంట్ కాదు, బిందె ఇంపార్టెంట్. ఫుడ్ రెడీగా ఉంది, ఆకలి లేకపోతే, మంచి బెడ్ రెడీగా ఉంది, నిద్ర లేకపోతే, అంటే 2 కావాలి కదా. ఇచ్చేవాడు తీసుకునేవాడు ఇద్దరు సిద్ధంగా ఉన్నప్పుడు 1 నిమిషంలో అయిపోతుంది. అది రైట్ టైం ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూ నో యువర్ మైండ్, యూ నో ద రైట్, అంటే వాట్ టు స్పీక్ అని తెలుస్తుంది ఖచ్చితంగా. ఇది ఎలా ఉంటుందంటే, ఒక మెకానిక్ గనక బండి శబ్దం చూసి చెప్పినట్టు, హీ జస్ట్ పర్సీవ్స్, దట్స్ ఆల్. అండ్ ఈజ్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్ ఆన్ ఎనీథింగ్. అసలు జడ్జిమెంట్ అనేది నా దృష్టిలో విషయం. ఉన్నది చెప్పడం జడ్జిమెంట్ కాదు. ఇప్పుడు బండిలో పిస్టన్ చెడిపోయింది, ఇట్స్ నాట్ జడ్జిమెంట్. యూ హ్యావ్ జస్ట్ సీన్ ఇట్, దట్స్ ఇట్. అది రిపేర్ చేస్తావా చేయవా ఇర్రెలవెంట్. సమ్టైమ్స్ వీ కెనాట్ కరెక్ట్ థింగ్స్. సరిపోదు, సమయం సరిపోదు, ఎదుటి వ్యక్తి సహకరించడు, దానికి ప్రారంభం అని పేరు. టాటా బై బై. వీఆర్ నాట్ హియర్ టు కరెక్ట్ ఎవ్రీ డ్యామ్. అది అయ్యే పని కాదు. అది నీ కుటుంబ సభ్యులు సరి చేయలేకపోవచ్చు, కానీ ఎక్కడో దూరంగా ఉన్నవాడిని ఒక్క మాటతో సరి చేయొచ్చు. ఇదంతా ఏంది? హీఈస్ రెడీ టు లిజన్, సమ్వన్ ఈజ్ నాట్ రెడీ టు లిజన్. ఇంత తేడా. ఇది ఇంకొకటి నిన్న చెప్పింది, నేను ఇప్పుడు పుస్తకం రాయాలనుకుంటున్నది. పక్కన ఉన్నంత మాత్రం పక్కన ఉన్నట్టు కాదు, దూరం ఉన్నంత మాత్రం దూరం ఉన్నట్టు కాదు. పక్కనున్న 1000 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది ఇద్దరికి, కొందరు 1000 కిలోమీటర్ల దూరం ఉన్న పక్కనే ఉంటారు. అంటే నేను చెప్పింది నీకు అర్థమైతే నా పక్కన ఉన్నట్టు, నేను చెప్పింది నీకు అర్థం కాకపోతే నువ్వు ఎక్కడో వేరే గ్రహంలో ఉన్నట్టు. సేమ్ వైస్ వర్సా, వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాకపోతే వేరే గ్రహంలో ఉన్నట్టు. అయితే మనము నేనెవడను నువ్వెవరు అనే బుక్ ఉంది, చిన్న బుక్, అది వీడియోలు చేయాలి కదా, చేద్దాం అనుకున్నాం కదా. అది కంపల్సరీ చేయాల్సిందే, ఎందుకంటే అది చేస్తే కానీ నాకు ఇది అంటే తెలిసినట్టే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఒక్క సినిమా నాకు హఠాత్తుగా పేరు గుర్తొస్తలేదు. ఆ సినిమా అనేది చాలా మంది సినిమా దర్శకులకి ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. అందులో చాలా సింబాలిజమ్స్ని ఆ రోజుల్లో అంటే 1950s తీశారు. అది బ్లాక్ అండ్ వైట్, టైం అయిపోయింది, లాస్ట్ మినిట్. ఆ సినిమాలో ఏంటంటే ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటే సీను ప్రతి 10 నిమిషాలకు వస్తూ ఉంటుంది. ఆ ఫస్ట్ సీన్ ఏంటంటే
డైనింగ్ టేబుల్, చిన్న టేబుల్ ఉంది, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు తింటూ మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొన్ని సంఘటనలు, మళ్ళీ డైనింగ్ టేబుల్ సీన్ వస్తుంది. టేబుల్ కొంచెం పెరిగింది. లాస్ట్కి వైఫ్ అక్కడ ఉంటుంది, హస్బెండ్ ఇక్కడ ఉంటుంది. స్టిల్ దే ఆర్ సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్, కానీ గ్యాప్ చాలా పెరిగిపోయింది. సింబాలిక్ అన్నట్టు. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్. దే మే బీ లయింగ్ టుగెదర్, బట్ దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్. నా కొందరు చాలా దూరం ఉంటారు, బట్ దే ఆర్ లివింగ్ టుగెదర్. సైకలాజికల్లీ దే ఆర్ బైండ్, ఒక్కటిగా ఉన్నారు. ఏకాత్మ భావన అంటే అది. ఇది నేను చెప్పాలనుకున్నది. సో లైఫ్ అనేది నీ మనసు నీకు తెలుస్తున్న కొద్దీ రకరకాల మానసిక అవస్థలు అనుభవిస్తూ నిన్ను నువ్వు చూసుకున్నావు. ఓహో ఇలా చేశాను, ఇలా ఉంది, ఇలా అయినప్పుడు నాకు ఇట్లా అయింది. ఒకటి మీద ఒపీనియన్ రాగానే నా చేయి ఇట్లా ముడిపడింది, నాలో ఏదైనా భావన రాగానే పిడికిలు ముడిపడ్డది, ఇట్లా పురుగిటి ముడిపడ్డది, ఇట్లా అయింది, ఇట్లా ఇట్లా కూర్చుని దిగుసిపోయాను, ఇట్లా ఇదంతా నీవే. అటు ఎదురుగా వచ్చి ఒకటి చెప్పగానే నీవే కనిపిస్తున్నావు అక్కడ. ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తే నేను ఊరికే వాళ్ళ దగ్గర చూసి నేను ఊరికే ఒక విషయం చెప్తా, ఇదే అడుగుదాం వచ్చానంట. అది నేనే. వాడు మాట్లాడట్లేదు కానీ వాడు హోల్ బాడీ ఈజ్ సేయింగ్ సంథింగ్. అట్లా చిన్నపిల్లలు అంటారు కదా, ఇట్లా ఇట్లా అంటే ఏదో వస్తుందని అర్థం. అంతే. చలో మరి.